ఎలా ఉన్నారు? యామ్ గుడ్. బయట కార్ఖానా ఎలా ఉంది? అట్లానే ఉంది. వాళ్ళు లేడుగా ఉంటే కార్ఖానా మంచిగా. ఇప్పుడు ప్రెసెంట్ బిగ్ బాస్లో సోహెల్ గారిని చూస్తున్నారు కదా, లోపల ఉన్న సోహెల్ గారు బయట ఉన్న సోహెల్ ఎలా అనిపించింది మీకు? పెద్ద తేడా ఏం లేదు. బయట ఎలా ఉంటాడో బిగ్ బాస్లో కూడా అలానే ఉన్నాడు. 0% తేడా లేదు. వాడు ఎగ్జాక్ట్ 100% బయట ఎలా ఉంటాడో బిగ్ బాస్ హౌస్లో కూడా అలాగే ఉంటాడు. జెన్యున్గా ఆడుతున్నారు, లేకపోతే గేమ్ స్ట్రాటజీతో ముందుకు వెళ్తున్నారు అనిపిస్తుంది? 100% జెన్యున్. ఎందుకంటే మీరు చూసే ఉంటారు ఎవ్రీ ఎపిసోడ్. ఏది ఓపెన్ అప్ అయిపోతాడు, ఏది లోపల దాచుకోడు. వాడు కోపం వచ్చినా తిట్టేస్తాడు, ప్రేమ వచ్చినా హగ్ చేసుకుంటాడు. సో వాడు వెళ్ళిన ఫస్ట్ డే నుంచే జెన్యున్గానే ఆడుతున్నాడు. ఆ జెన్యునిటీ వల్లనే ఇన్ని రోజులు ఉండగలిగాడు. ఈరోజు మనం ఈ ఫైనలిస్ట్ అవ్వడానికి, టాప్ 5లో ఉండడానికి కారణమే వాడు నిజాయితీగా ఆడే ఏకైక కంటెస్టెంట్ వాడాడే నా ఒపీనియన్. అంటే నా తమ్ముడనో లేకపోతే మావాడనో నేను చెప్పట్లా, అందరికీ తెలుసు అది. ఆడి జెన్యూనిటీ, ఆడి నిజాయితీ వలన ఆడు ఈరోజు ఇక్కడ బిగ్ బాస్లో ఒక టాప్ కంటెస్టెంట్గా ఉన్నాడు. ఇప్పుడు బిగ్ బాస్ గురించి కొంచెం పక్కన పెట్టి సోహెల్ గారి పర్సనల్కి వద్దాం. అంటే పర్సనల్ మీతో ఉన్న బాండింగ్, మీతో ఉన్న ఆ టచ్ ఎలా ఉండేది? ఎట్లా అంటే ఆ చిల్ క్యాండిడేట్ అయినా తెలుసు కదా? ఆల్మోస్ట్ నాది సోహెల్ది 6 years జర్నీ. సో ఫస్ట్ యాజ్ ఎ డైరెక్టర్ హీరో రిలేషనే మా మధ్యన ఉండేది. ఆ తర్వాత మా ఇద్దరి మధ్యన ఒక అన్న అని పిలుస్తుంటాడు. నేను ఒక సొంత తమ్ముళ్ళలాగా ఫీల్ అవుతుంటాను. వాడికే కష్టం వచ్చినా నాతో పంచుకుంటాడు, నాకే కష్టం వచ్చినా నేను వాడితో పంచుకుంటాను. సో మా ఇద్దరి మధ్యన డైరెక్టర్ అండ్ హీరో రిలేషన్ కాస్త కొంచెం ఈ బ్రదర్ రిలేషన్లోకి చేంజ్ అయ్యాను. సో ఈజ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్ అండ్ ఈజ్ అ బ్రదర్. వాడికి ఏం లేదు, అన్ని రకాలుగా అదొక డిఫరెంట్ రిలేషన్షిప్ అంతే. బిఫోర్ బిగ్ బాస్ వెళ్ళక ముందు సోహెల్ మీతోనే ఉండేవాళ్ళు కదా, ఎలా ఉండేవాళ్ళు? ఎట్లా? అదొక పెద్ద స్టోరీ. అది ఎలా అంటే యాక్చువల్లీ ఈ బిగ్ బాస్కి వెళ్ళక మునుపు లాక్డౌన్ టైం, కరెక్ట్గా లాక్డౌన్ టైం ఏం అర్థం కాల, వాడికి ఏం అర్థం కాల, నాకు అర్థం అంటే అందరి పరిస్థితి అలాగే ఉంది. మొత్తం సినిమా వాళ్ళు అంటే ఏ ఇండస్ట్రీ అయినా సరే, పర్టికులర్లీ మన వాళ్ళకి థియేటర్స్ ఓపెన్ కాలేదు, నెక్స్ట్ ఫ్యూచర్ ఏంటో తెలీదు, క్వశ్చన్ మార్క్, అర్థం కాల, ఏం చేయాలో తెలియలేదు. నేనేం చేశానంటే నా పని రాసుకోవడం, ఎప్పుడు రాస్తూనే ఉంటా. అలా చాలా స్టోరీస్ నేను రాసుకుంటూ ఉండగా నా దగ్గర ఒక స్టోరీ ఉంది. సడన్గా నేను సోహెల్కి ఫోన్ చేశాను. ఆ ఫోన్లో మాట్లాడుకుంటూ ఒకసారి కలుస్తాను సోహెల్ అంటే రానా అన్నాడు. సో నేను తన ఫ్లాట్కి వెళ్ళి సోహెల్ నా దగ్గర ఒక ఐడియా ఉంది, ఒక కథ ఉంది, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా దాన్ని వెబ్ సిరీస్ కింద కన్వర్ట్ చేసుకున్నాను, మై హూ షోలే అని అనగానే చెప్పాను అన్నాడు. చెప్పా సరదాగా ఒక 1 hour. ఈ షోలే అనే కాన్సెప్టే కదా మొన్న బిగ్ బాస్లో అడిగింది. యా అంటే వెంటనే చాలా బాగుందన్న కథ, వెబ్ సిరీస్. ఇప్పుడు కూడా సినిమాల పరిస్థితి మనకేం తెలియదు. ఈ టైంలో మనం ఈ వెబ్ సిరీస్ నెక్స్ట్ అంతా OTT ప్లాట్ఫామే కదా, సో బాగుంది ఇది అని చెప్పాడు. ఇంకా నేను వచ్చేసా. ద నెక్స్ట్ డే దగ్గర ఒక 10 members నుంచి నాకు ఫోన్స్ వచ్చినాయి. ఆ స్నిగ్ధ అని ఒక అమ్మాయి ఉంటుంది. సో ఆ అమ్మాయికి చెప్పాడు, అన్న వర్మ అన్న దగ్గర మంచి స్క్రిప్ట్ ఉంది, మై హూ షోలే అని వెబ్ సిరీస్ అద్దరిపోయింది, ఒకసారి విను అని. అలా ఒక చాలామంది అంటే కనిపించిన ప్రతి ఒక్కరికి చెప్తున్నాడు అనమాట. అలా ఆయన ఒక 2-3 రోజుల తర్వాత అతని ప్రయత్నం అతను చేస్తున్నాడు, నాతో ఫోన్లో మాట్లాడుతున్నాడు. అన్న ఇది ఎలాగైనా సరే మనం చేద్దాం, నేను మాట్లాడుతున్నాను, డెఫినెట్గా చేద్దాం మనం ఇది అని అన్న తర్వాత ఒక 1 week తర్వాత రామారావు గారు, వెన్నెల రామారావు గారు అని ఆయన మ్యూచువల్ ఫ్రెండ్ నాకు, అతని ద్వారానే నాకు ఫ్రెండ్. సో అతనికి చెప్పాడంట, నాకు తెలీదు, మై హూ షోలే అనే స్క్రిప్ట్ తనకు చెప్పాడు. చెప్పిన తర్వాత ఆయన నాకు ఫోన్ చేశాడు, వర్మ గారు మీ దగ్గర ఏదో స్క్రిప్ట్ ఉందంట కదండి, నాకు సోహెల్ చెప్పాడు, ఒకసారి విందాం అనుకుంటున్నాను చెప్తారా అని.
చెప్తాను సార్ అని అన్నాను. అనగానే ఆయన ఆ లాక్డౌన్ టైంలోనే ఆయన చాలా దూరం నుంచి ఆ లాక్డౌన్ టైంలో మా ఇంటికి వచ్చి ఒక 1 hour స్క్రిప్ట్ విన్నారు. చెప్పాను. విన్న వెంటనే పక్కన ఉన్నారా సోహెల్ గారు? లేరు, కరీంనగర్లో ఉన్నాడు. మీతో ఇంటరాక్షన్ ఇప్పుడు అంతే. అది ఆ విషయం సోహెల్కి తెలియదు, ఇతను వస్తున్నాడన్న సంగతి కూడా తెలియదు. జస్ట్ ఫోన్ చేసి ఓకే ఓకే నా నెంబర్ అతని దగ్గర ఉంది. ఓకే. సో అతను ఏం చెప్పాడంటే అన్న వర్మ అన్న దగ్గర మంచి స్క్రిప్ట్ ఉంది అని చెప్పేశాడు. అవునారే అన్నారు. వదిలేశారు. వాళ్ళిద్దరిది అయిపోయిన తర్వాత ఆయన నాకు మరుసటి రోజు ఫోన్ చేశారు. ఆ విషయం సోహెల్కి చెప్పలా, డైరెక్ట్ నాకు ఫోన్ చేసి ఏమన్నా మీ దగ్గర ఏదో స్క్రిప్ట్ ఉందంట కదా, నేను వస్తున్నాను వింటున్నాను అంటే సోహెల్కి కూడా ఏం చెప్పొద్దు అన్నారు. అసలు తర్వాత ఆయన వచ్చారు. వచ్చిన తర్వాత కథ స్క్రిప్ట్ విన్న తర్వాత చాలా బాగుంది, మనం ఇది చేస్తున్నాం ఫిక్స్ అని చెప్పి కట్ చేస్తూ మరుసటి రోజు అడు ఫోన్ చేశాడు సోహెల్కి. అన్న రామారావు అన్న వచ్చాడంట కదా. అవును వచ్చారు. కట్ చేస్తూ 1 weekలో వర్క్ స్టార్ట్ అయ్యింది. అంటే ఇది ఏ టైప్ ఆఫ్ ఓటీటీలో రిలీజ్ చేద్దాం అనుకున్నారు? ఒకేలా ఇట్స్ నెట్ఫ్లిక్స్. అంటే మొత్తం అంటే అసలు మొత్తం ప్యూర్ హిందీ. ఆ లాక్డౌన్ టైంలో హిందీ రైటర్స్ని, ఢిల్లీ నుంచి హిందీ రైటర్స్ని తెప్పించి మొత్తం హిందీ స్క్రిప్ట్, అదే ఫుల్ తెలుగు వెర్షన్ మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఫుల్ బౌండ్ స్క్రిప్ట్ మొత్తం. అంటే బిఫోర్ బిగ్ బాస్ అంతా సెట్ అయిపోయింది అంటే ఆల్మోస్ట్. ఇక లాక్డౌన్ అయిపోయాక అడ్వాన్సులు కూడా ఇచ్చేసారు మొత్తం అందరికీ. అంటే లాక్డౌన్ అప్పటికే లాక్డౌన్ అయిపోయింది. అయిపోయిన వెంటనే ఆఫీస్ తీశారు. ఆఫీస్లో రైటర్స్ వచ్చారు. రైటర్స్ వచ్చిన తిను కూడా ఇప్పుడున్న ఫ్లాట్ నుంచి డైరెక్ట్ కోకాపేటలో పెద్ద విల్లా ఒకటి తీసాం. ఇంకా అక్కడే స్టేయింగ్ అందరూ. ఎందుకంటే మళ్ళీ వెళ్ళుడు అయితే ఆ టైంలో లాక్డౌన్ టైంలో చాలా చాలా హరిబుల్ టైం అదే. ఆ టైంలో ఈ కరోనా కోసం, కోవిడ్ కోసం అందరూ భయపడేటవాళ్ళు. అందుకని మొత్తం అందరం మేము లాక్డౌన్ అయిపోయాం మొత్తం అంతా. సో క్వారంటైన్. సో ఒక విల్లాలో ఉండి మొత్తం స్క్రిప్ట్ రెడీ చేసుకున్నాం. వీడు కూడా సో నా తెలుగు స్క్రిప్ట్ని హిందీ రైటర్స్తో కూర్చొని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి పిన్ టు పిన్ ఎవ్రీ డైలాగ్ బాగా హిందీలో రాయించుకొని ఇంకా రెడీ టు రిలీజ్ అడ్వాన్స్ మొత్తం అంతా అందరికి ఇచ్చేసి ఇంకొక 1 weekలో రెడీ టు షూట్ అనే టైంలో బిగ్ బాస్ అవకాశం వచ్చింది. అంటే ఓకే, యాజ్ ఏ మీకు ఎలా అనిపించింది అట్లా సడన్గా బిగ్ బాస్ నుంచి కాల్ వచ్చింది సోహెల్ గారు మీకు చెప్తే మీరు అన్నీ రెడీ చేసుకుని అడ్వాన్స్ ఇచ్చి కూర్చున్నారు కదా, ఇప్పుడు మీకు ఎట్లా అనిపించింది? ఇంకొకటి సింపుల్, ఇక్కడ 2 points. ఒకటి, నా పర్సెప్షన్లో ఆలోచించాలి అంటే అరే ఏంట్రా ఇది నువ్వే తీసుకొచ్చావు, నువ్వే ప్రొడ్యూసర్కి వెళ్ళిపోవు, నువ్వే దగ్గరుండి స్క్రిప్ట్ రాయించుకున్న హిందీ వెర్షన్ మొత్తం, అందరు ఆర్టిస్టులని సంజయ్ మిశ్రా అనేవాడికి 6 లక్షలు అడ్వాన్స్ ఇచ్చాం. దగ్గర ఒక 20 లక్షలు ఖర్చు పెట్టేసాం మేము అప్పటికే. ఎవ్రీథింగ్ రెడీ టు షూట్ అనే టైంకి మళ్ళీ నువ్వు బిగ్ బాస్ అంటున్నావు ఏంటిది అంటే నాకేం అర్థం కావట్లేదన్న. ఒకటేమో హిందీ వెబ్ సిరీస్, ఇంకొకటేమో బిగ్ బాస్. నేను ఏం చూస్ చేసుకోవాలో తెలియట్లేదు. ఇంకా లిటరల్లీ మా కళలో కన్నీళ్ళు, రామారావు గారికి కానీ నాకు కానీ ఏం చేయాలో అర్థం కాల. ఆలోచించుకో సోహెల్. ఒక రోజేమో బిగ్ బాస్కి వెళ్తానంటాడు, ఇంకొక రోజేమో వద్దన్న మన వెబ్ సిరీస్ చేద్దాం అంటే వాడు ఎంత టార్చర్ అనుభవించాడో. సో ఆ టైంలో వాడు ఆ డెసిషన్ అంటే కెరీర్ కదా, ఇప్పుడు ఎటు అయినా సరే వాడి లైఫ్ మొత్తం డెఫినెట్గా. ఇప్పుడు మేమేంటి మాకు అర్థం కావట్లా, ఇప్పుడు వితౌట్ హిమ్ వెళ్దామా, ఇంత ఖర్చు పెట్టేస్తాం. ఎందుకంటే సంజయ్ మిశ్రా డేట్స్ నాకు అక్టోబర్లో ఇచ్చాడు. వీడు సెప్టెంబర్లో అంటే అక్టోబర్లో వస్తాడో రాడో తెలియదు. నేను లేదు నాన్న, నేను 2 weeksలో వచ్చేస్తాను. నేను ఆల్రెడీ బిగ్ బాస్కి వెళ్ళినా నన్ను ఎవడు చూస్తాడు, నేను 2 weeksలో వచ్చేస్తాను, నా వల్ల కాదు, నేను వచ్చేస్తాను అనుకొని వెళ్ళాడు. అసలు వాడు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఇంత ఫైనల్ వరకు ఉంటాడని వాడు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను 2 weeksలో వచ్చేస్తానన్నా, మనం చేసేసుకుందాం, కంటిన్యూ చేద్దాం. ఇంకా అంటే అంతలాగా అనేటప్పటికి సరే ఓకే డన్ వెళ్ళు, నాకు చెప్పి 2 weeksలో వచ్చేస్తానన్నా అంటే ఓకే అని చెప్పి. అంటే మీ సైడ్ నుంచి కూడా సపోర్ట్ ఇచ్చారనమాట వెళ్ళమనిగా. ఇంక మరి మనం ఏం చేయలేం కదా. ఇప్పుడు అంటే దేన్ని మనం బలవంతం చేయలేము. బలవంతం చేసి మనం ఎవరితోని ఏమీ చేయించుకోలేము. అంటే వాడికి అందులో కెరియర్ ఉందనుకున్నాడు, లేదా
అది వెళ్ళిన తర్వాత మీకు అనిపించిందా ఒక్కసారి ఉండు అని చెప్పాలని? అనిపించింది, చాలాసార్లు చెప్పాం. అది కూడా ఎంత ఫోర్స్ చేసాం అంటే నీకేం వస్తుందిరా బిగ్ బాస్కి వెళ్తే అంటే అంటే ఇంతకు ముందు జరిగినాయి కూడా చెప్పాలి కదా. బిగ్ బాస్లోకి వెళ్ళిన వాళ్ళందరికీ వచ్చిన తర్వాత ఏం లేదు, నీకు దానికన్నా ముందే ఆల్రెడీ నువ్వు హిందీలో వెబ్ సిరీస్ చేస్తున్నావు. హిందీలో వెబ్ సిరీస్ చేస్తున్నావు, ఇప్పుడు వరకు వచ్చిన వాళ్ళు ఎవరు సినిమా కూడా చేయలేకపోయారు. నువ్వు ఆల్రెడీ ఒక టాప్ బాలీవుడ్ వెబ్ సిరీస్ చేస్తున్నావు అంటే నీకు బిగ్ బాస్కి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా ఇంత హైప్ రాదు. నేను ఆల్రెడీ నేషనల్ రేంజ్లో హిందీలో చేస్తున్నావు అంటే మామూలు విషయం కాదు. అలీరేజా అలాంటోడే చేయలేకపోయాడు. నీకు ఆ ఛాన్స్ ముందే వస్తుంది కదా, కొంచెం ఆలోచించే డెసిషన్ తీసుకో అన్నా సరే బిగ్ బాస్నే చూజ్ చేసుకున్నాడు. ఫైనల్లీ సో బిగ్ బాస్కి వెళ్ళినందుకు వాడు మంచి ఫేమస్ సంపాదించాడు. అట్ ది సేమ్ టైం మేము కూడా వాడి కోసం వెయిటింగ్. ఆడు అంత అదృష్టవంతుడు అంటే బిగ్ బాస్ చేస్తాడు, అందులో ఆడు అనుకున్నది సాధించేశాడు. ఇప్పుడు వాడు వచ్చిన తర్వాత షోలే కూడా చేస్తున్నాడు అంటే రెండో వదులుకోలేదు వాడు. అన్నీ ఆ దేవుడు ఉన్నాడు ఇక. అంటే మేము కూడా ఆగాం. వితౌట్ హిమ్ వీ కాంట్ ఇమాజిన్. వితౌట్ హిమ్ ఆ మెహూ షోలే అనేది వాడి కోసం పుట్టింది. తర్వాత కన్విన్స్ చేశారా మరి ఇవి ఇట్లా మిగతా స్టాఫ్ ఉంటారు కదా? మరి ఇంకా తప్పదుగా. సో యాక్చువల్లీ ఇంకొకటి ఇదొక పెద్ద లాంగ్ స్టోరీ. ఏంటంటే అక్టోబర్లో వచ్చేస్తాడులే మేము కూడా అనుకున్నాం. ఒక 2 weeks ఉంటాడు, వచ్చేస్తాడు వీడు, లోపలికి వెళ్తే ఆగమాగం చేస్తాడు, అడవాడు చేస్తాడు, మనకు తెలుసు కదా. వీడు అప్పుడే కోపడతాడు, ఆడి మీద కోపడతాడు, చిరాకు అన్నీ చేసేస్తుంటాడు. ఎక్కువసేపు ఉంచరని ఈ గేమ్ ఆడడం రాదు వీడికి. సో ఇక్కడ ఉండలేడు మనిషి, అన్ని ఎమోషన్స్ బయటికి పెట్టేస్తాడు కదా, ఎక్కువ ఈ బిగ్ బాస్లో ఉండలేడు, వచ్చేస్తాడులే అనుకున్నాం. ఫస్ట్ వీక్, సెకండ్ వీక్, థర్డ్ వీక్, ఫోర్త్ వీక్, ఫోన్లే 50 daysలో వచ్చేస్తాడు అనుకున్నాం. ఈ లోపల ఈ సంజయ్ మిశ్రా డేట్స్ మేము పోస్ట్పోన్ చేసుకుంటూ వెళ్తున్నాం. అక్టోబర్ 10th పోగా మళ్ళీ నవంబర్ 10th అయిపోగా సరే డిసెంబర్కి వచ్చేస్తాడు, December 10th. ఇప్పుడు ఇంకా ఆడు ఎప్పుడు వస్తే అప్పుడే వాళ్ళ డేట్స్ ఇద్దామని చెప్పేసి ఫిక్స్ అయిపోయాం. అలా అంటే ఇప్పటిదాకా ఎవరికి తెలియదు బిగ్ బాస్కి వెళ్ళేదాకా ఇట్లా సోహెల్ గారు ఇట్లా వెబ్ సిరీస్ స్టార్ట్ అయింది ఎవరికి తెలియదు. మ్యాక్సిమం ఎవరు చెప్పలేదు, అంటే ఎవరికి తెలియదు. అంటే బాగా మా కొలీగ్స్ వాళ్ళ ఫ్రెండ్స్కి తప్ప మిగతా వాళ్ళు ఎవరికి తెలియదు. ఇప్పటిదాకా ఎవరికి తెలియదు. ఓకే. ఇప్పుడు బిగ్ బాస్కి వెళ్ళారు సోహెల్ గారు. మీకు ప్రెసెంట్గా మీకు అనిపించే ఉంటుంది వస్తారు బిగ్ బాస్ నుంచి తొందరగా ఇట్లా 2 weeks 3 weeks అని మీకు చెప్పి వెళ్ళాడు కదా. ఎన్ని రోజులు ఉన్నారు కదా, ఇప్పుడు టైటిల్ top 5లో ఉన్నారు, టైటిల్ కోసం ప్రయత్నిస్తున్నారు కదా, మీకేమనిపిస్తుంది ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో? ఐఎమ్ సో హ్యాపీ. అంటే ఒకటే, ఏదైనా సరే వాడి కెరీర్ బాగుండాలి, వాడు మంచిగా ఎక్కడైనా సరే మంచి పేరు తెచ్చుకోవాలి. వాడు డిజర్వ్ క్యాండిడేట్. యాక్చువల్లీ ఆడు చాలా గుడ్ హార్టెడ్, ఆడంత మంచి బంగారం ఆడు. ఇంకా అందుకని నేను దానికి దెర్ ఈజ్ నో వర్డ్స్. వాడికి మంచిగా జరగాలి, ఎక్కడికి వెళ్ళినా ఆడు చాలా ప్యూర్గా ఉంటాడు. సో వాడికి మంచి జరగాలని కోరుకున్నాం. ఇంతవరకు రావడం అనేది ఐఎమ్ సో హ్యాపీ. అసలు మీరు ఎక్స్పెక్ట్ చేశారా? అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అస్సలు ప్రతి వారం ఇంకొకటి ఇక్కడ ఇంకొక నా స్వార్థం కూడా ఉంది. ఎవ్రీ వీక్ ఎవరైనా వాడు ఎవ్రీ వీక్ సేఫ్ అవ్వాలని కోరుకుంటారు కదా, నేను ఎలిమినేట్ అవ్వాలని కోరుకునేటవాడిని. ఎందుకో తెలుసా, వాడు వస్తే నా సినిమా స్టార్ట్ అవుద్ది, నా వెబ్ సిరీస్ స్టార్ట్ అవుద్ది అని ఒక ఆశ అంతే. సో ఎవ్రీ వీక్ వాడు ఎలిమినేట్ అవ్వాలని కోరుకున్న ఏకైక ఫ్రెండ్ని, ఏకైక వ్యక్తి నేనే అయి ఉండొచ్చు. ఇలా ఎన్ని వీక్స్ కోరుకున్నారు? ప్రతి వీక్ ఎవ్రీ వీక్ నేను అస్సలు ఎవ్రీ డే నేను బిగ్ బాస్ మిస్ అవ్వాలి బికాజ్ ఆఫ్ హిమ్. వీడు ఎప్పుడు ఎలిమినేట్ అవుతాడా? సో ఇప్పుడు టాప్ వచ్చేసరికి ఇక డైరెక్ట్గా ఇంకా ఇప్పుడు మనం ఏం చేయలేంగా, ఎలాగో వచ్చేస్తాడు. విన్ అయ్యి డెఫినెట్గా, అంటే నిజాయితీగా వెళ్తే, హానెస్ట్గా వెళ్తే మీరు వాడే విన్ అవ్వాలి. కానీ రన్నర్ అయినా సరే ఆడు మా గుండెల్లో అందరి జనాల్లో వాడు విన్నరే. ఫస్ట్ వీక్ నుంచి ఫాలో అవుతున్నా అన్నారు కదా బిగ్ బాస్. సోహెల్ లాగా అచ్చం ఎవరైనా అనిపించారా మీకు? అంటే అదే గేమ్ ఆడుతున్నట్టు, లేకపోతే? ఎవరు లేరండి, ఎవ్వరు లేరు అసలు. యాక్చువల్లీ నేను
ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ అన్ని బిగ్ బాస్ సీజన్స్ చూసా. అట్ ది సేమ్ టైం హిందీ చూసా, మలయాళం చూసా, తమిళ్ చూసా. హిందీ అయితే దగ్గర దగ్గర 13 సీజన్స్, 14th సీజన్ ఐ థింక్. ఎవరులే. ఎందుకంటే మీరు ఇంకొకటి గమనించి ఈ సీజన్లో ఎక్కువ స్పేస్ తీసుకున్నది వాడే. ఇంకొకటి కామెడీ చేస్తాడు, గొడవ చేస్తాడు, ప్రేమను పంచుతాడు, ఏడుస్తాడు, అల్లరి చేస్తాడు, డ్యాన్స్ చేస్తాడు. ఇన్ని చేసినోడు ఒక కంటెస్టెంట్ని చూపించండి, టాస్కుల్లో ఒక రేంజ్లో పోటీ పడతాడు, బయటకు వచ్చేస్తుంది. అట్లా ఇక్కడ వచ్చేస్తాడు. ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇస్తాడు. అవతలోడు ఇచ్చినా ఇవ్వకపోయినా ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇస్తాడు. లేడీస్తో ఎలా బిహేవ్ చేయాలో ఓవర్గా బిహేవ్ చేయడం, పులిహోర కలపడం, ఇలాంటివి ఉండవాడి. వాడికి ఏమనిపిస్తే అది చేస్తాడంతే. సో ఇన్ని గుణాలు ఉన్నవాడు. నేను ఇప్పటివరకు బిగ్ బాస్ ఏ సీజన్లోనూ చూడలేదు. అది మీకు అనిపిస్తుంది. అంటే ఈరోజు జనాలు కూడా మీకు టీవీ చూసే వాళ్ళందరూ హౌస్ వైఫ్సే ఎక్కువ వాడిని ఇష్టపడేది. ఎందుకో తెలుసా, ఇంట్లో వాళ్ళ పిల్లలు ఎలా ఉంటారో వాడు అలా ఉంటాడు బిగ్ బాస్లో. ఇప్పుడు సోహెల్ గారు కోపం ఉంది కదా, ఏదైతే బిగ్ బాస్లో చూపిస్తున్నారో బయట అదే కోపం ఉంటుందా, లేకపోతే సేమ్ కోపం అంటే అలా వచ్చేసి 5 నిమిషాలే ఉంటుంది, వచ్చేసి ఇట్లా డౌన్ అయిపోతుంది? డౌన్ అవడం కూడా కాదు. ఇప్పుడు వాళ్ళ కోపానికి కూడా మీనింగ్ ఉంటుంది, ఒక లాజిక్ ఉంటుంది. ఏదో అన్నెసరీగా కోప్పడ్డా ఎవరి మీద. మీరు అంతెందుకు, మీరు బిగ్ బాస్ సీజన్ మొత్తం చూసుకుంటే వాడి కోసం వాడు గొడవ పడింది చాలా తక్కువ. పక్కోడి కోసం గొడవ పడతాడు. మీరు గమనిస్తే మీరు ఆ టీ స్టాండ్ టాస్క్లో మోనాల మీద గుడ్డు కొట్టినందుకు హర్యానాతో గొడవ పడ్డాడు. ఒక పాయింట్ రైట్ చేశాడు చూడండి. మీరు నువ్వు థింగ్స్కి వాల్యూ ఇస్తావు కానీ మనుషులకు వాల్యూ ఇవ్వనండి. నిజంగా మనం చాలా బయట కూడా అంతే. మనం మన కారుకో లేకపోతే మన వస్తువుకి ఇచ్చిన వాల్యూ మనుషులకు ఇవ్వం. అక్కడ అమ్మాయి టెడ్డీ బేర్కి ఇచ్చిన వాల్యూ అవినాష్కి ఇవ్వలేదని రైట్ చేశాడు. అది ఆడి కోసం కాదు, మోనాల్ కోసం ఫైట్ చేస్తాడు, అఖిల్ కోసం ఫైట్ చేస్తాడు, మహబూబ్ కోసం ఫైట్ చేశాడు, అవినాష్ కోసం కూడా ఫైట్ చేశాడు. ఒకగానొక టైంలో హర్యానా కోసం కూడా ఫైట్ చేశాడు. వాడి కోసం ఎప్పుడు వాడు ఫైట్ చేయడు. మీ బిగ్ బాస్ సీజన్ మొత్తంలో గొడవలు అయినాయి అందరూ వేరే వాళ్ళ కోసమే, వాడి కోసం కాదు. మీరు అన్నారు కదా అసలు మీరు స్టార్టింగ్ నుంచి ఫాలో అవుతున్నారు కదా, హర్యానాకి సోహెల్కి టామ్ అండ్ జెర్రీ అంటారు. అసలు గొడవలు ఎవరు సృష్టిస్తున్నారు అక్కడ? ఎవరి వల్ల అవుతుందని మీకు అర్థమవుతుందా? హర్యానా వల్లనే అవుతుంది, సోహెల్ వల్లనే ఇది కాదు. ఇప్పుడు వాడు కావాలని ఎప్పుడు గొడవ పెట్టుకోడు. ఎదుటోడులో ఏదైనా తప్పు ఉంటే డెఫినెట్గా దాన్ని ఎదిరిస్తాడు, మొహమ్మద్ చెప్తాడు. ఇప్పుడు వాళ్ళిద్దట్లో హర్యానా తప్పు అంటారు. నాకు అలా అనిపిస్తుంది. మేబీ నాకు సోహెల్ అంటే ఇష్టం ఉండడం వల్ల అలా అనిపిస్తుందో, నిజంగానే అమ్మాయి అలా బిహేవ్ చేస్తాను. టీ స్టాండ్ టాస్క్లో మీరు గమనిస్తే అమ్మాయి చాలా అగ్రెసివ్గా, ఒక వెజిటేరియన్ అమ్మాయి. ఆ అమ్మాయికి గుడ్డు జస్ట్ ఆ స్మెల్లే పడదు. అలాంటి అమ్మాయి దగ్గరికి వెళ్ళి అగ్రెసివ్గా మీరు చూసుంటారు, వాటర్ టప్ప ఒక అమ్మాయి ఆడపిల్ల మీద కొట్టు ఎగ్గు కొట్టింది. అదే సిచ్యువేషన్లో హర్యానా ఉంటే ఎంత పెంట చేస్తుంది. లాస్ట్లో ఉమెన్ కార్డుని కూడా అమ్మాయి అప్లై చేసిందంటే ఇవన్నీ కాల్కులేటెడ్. ఇవన్నీ కాల్కులేట్ చేసుకోవాలి మనం, ఎవరు కరెక్ట్ కాదు. సో దీన్ని బట్టి సోహెల్ ఎప్పుడు గొడవకి కారణం వాడు అవడం, ఇంకొకడు ఎవడో అవుతాడు. ఇద్దరు కొట్టుకొని ఉంటే మధ్యలో వెళ్ళి దూరి వీడు బ్యాడ్ అవుతాడు, వీడు అరుస్తాడు. ఇప్పుడు బిగ్ బాస్లో ఉన్న రిలేషన్స్ ఎవరిదైతే సోహెల్ గారు క్లోజ్గా ఉన్నారో, అఖిల్ గారు కానీ మహబూబ్ కానీ మొత్తం అందరూ ఆ రిలేషన్స్ అనేవి క్యారీ అవుట్ అయితే బయటకు వచ్చాక బిగ్ బాస్ మనకు తెలియదు. అది వాళ్ళ మధ్యన ఉన్న, అంటే వాళ్ళ మధ్యన అంటే ఇప్పుడు సోహెల్ గారు బయటకు వచ్చాక కూడా రిలేషన్స్ ఎట్లా క్యారీ చేస్తారో మీకు తెలుసు కదా. అసలు ఎవరితో శత్రుత్వం ఉండదు, అందరూ మిత్రులే. ఎవరైనా సరే నన్ను ఇలా సిచ్యువేషన్లో ఇలా చేశారు అని మైండ్లో పెట్టుకోవడం. కరాటే కళ్యాణి గారి దగ్గర నుంచి మొన్న వెళ్ళిపోయిన మొనాల వరకు అందరితోని మంచిగానే ఉండే ఏకైక కంటెస్టెంట్ ఆడ ఒకటే ఉంటాడు నాకు తెలిసి, బయటకు వచ్చిన తర్వాత. అంటే పర్ఫెక్ట్లీ ఆల్ రైట్, అంటే మళ్ళీ బిగ్ బాస్కి టైటిల్ విన్నర్కి అర్హులు పక్క 100%. నిజాయితీగా అంటే ఓటింగ్ విషయంలో ఎటువంటి గ్యాంబ్లింగ్స్ జరగకుండా
ఎటువంటి ఫిక్సింగ్స్ జరగకుండా ఉంటే కనుక డెఫినెట్గా ఈజ్ ద విన్నర్. అంటే ఓటింగ్ విషయాలు అంటే మనకు తెలియదు కదా ఎప్పుడు ఏంటి అంటే మీకు కూడా తెలిసే ఉంటుంది. ఇదంతా ఏంటంటే మనకు కనిపించేది ఒకటి, మనకు కనిపించేది ఒకటి ఉంటుంది. గేమింగ్స్ ఇవన్నీ ఏమన్నా సరే. సో మనం 2 రకాలుగా కూడా ఉండాలి. సో నిజం చెప్పాలంటే ఆటపరంగా ఇప్పటివరకు చూస్తున్న ఆటపరంగా ఈజ్ ద విన్నర్. ఆల్రెడీ విన్నర్, జనాల దృష్టిలో వీడు విన్నర్, అది అంతే. అంటే ఇప్పుడు మీ 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 ఆలోచనలలో బిగ్ బాస్ అనేది స్క్రిప్టా? నా ఆలోచనలో మేబీ 60% స్క్రిప్ట్ అనే అనిపిస్తుంది నాకు. అంటే అక్కడ వాళ్ళు బిహేవ్ చేసేది కూడా స్క్రిప్టే అంటారా? లేదు అది కాదు, ఓటింగ్స్ కానీ ఇవన్నీ నాకు ఎందుకో కొంచెం నాకు అలా అనిపిస్తుంటుంది. ఎందుకంటే అంటే మీకు పర్టికులర్గా మీకు ఏమైనా ఎదురైనా ఇలాంటి సిచ్యువేషన్స్ మీకు ఇట్లా అంటే ఇది స్క్రిప్ట్ ఓటింగ్స్ పరంగా అని? ఎవ్రీ వీక్ నామినేటెడ్ అయిన క్యాండిడేట్లను బట్టి చూసుకున్నా, మా కొంతమంది స్ట్రాంగ్ కంటెస్టెంట్లకు పడే ఓట్లను బట్టి చూసుకున్నా, వాళ్ళు ఎలిమినేషన్ అయ్యే తీరుని బట్టి నాకు అలా అనిపిస్తుంటుంది. అంటే ఇప్పుడు ఎవరైనా ప్రత్యేకంగా నేను చెప్పను కానీ అంటే నా కాల్కులేషన్ అది అంతే. మేబీ రైట్ ఆర్ రాంగ్, నా కాల్కులేషన్ అంతే. ఓకే, ఇప్పుడు సోహెల్ గారు కూడా నామినేషన్స్కి వచ్చారు కదా అప్పుడప్పుడు. మరి అప్పుడు ఆ ఓటింగ్స్ ప్రకారం మీకేమనిపించింది? ఇది మళ్ళీ వాడికి నిజాయితీగా వచ్చిన ఓట్లు అవి, కొంతమందికి నిజాయితీగా వస్తాయి. అంటే కొంతమంది నిజాయితీలు ఎవరెవరికి వచ్చాయి అనుకుంటారు మీ ఒపీనియన్లో? హారికకి బాగా వస్తాయి. నెక్స్ట్ సోహెల్. టాప్ 5లో ఉన్న వాళ్ళకి నిజాయితీగా ఓట్లు పడే వాళ్ళు ఎవరు అనుకుంటున్నారు మీరు? సోహెల్, హారిక, ఇంకా హరియానా, అఖిల్, అభిజిత్, ముగ్గురు. కూడా హానెస్ట్గానే వస్తాయి వాటి. మిగతా వాళ్ళ గురించి నాకు కొంచెం అంతే. యా. ఓకే, ఇప్పుడు స్టార్టింగ్ నుంచి ఫాలో అవుతున్నారు కదా. ఇప్పుడు మెయిన్గా అఖిల్ గారు క్లోజ్గా ఉన్నది, సోహెల్ గారు క్లోజ్గా ఉన్నది అఖిల్తో, మెహబూబ్తో. వాళ్ళిద్దరి మధ్యన బాండింగ్ మీకు ఎలా అనిపించింది? అంటే ఫస్ట్ మెహబూబ్ గారితో, అంటే ఎప్పుడైతే మెహబూబ్ ఉన్నారో అప్పుడు మెహబూబ్ గారు వెళ్ళిపోయాక మళ్ళీ బాండింగ్ అఖిల్ గారితో, అంటే మీకేమన్నా అనిపించింది అట్లా? అంటే ఎవరితోనన్నా అలాగే ఉంటాడు అఖిల్. నాకు వీళ్ళిద్దరిది ఏదో చూడు, అంటే డిఫరెంట్ మనస్తత్వాలు ఇద్దరే. సో అఖిల్ చిటికి మాటికి అలుగుతుంటాడు, వీడు ఎప్పుడు వీడియోలే కూల్ చేస్తాడు, వీడే డౌన్ అవుతాడు. మీరు గమనించారు లేదు, ఎప్పుడు వీడియోలే కూల్ చేస్తాడు, వీడే డౌన్ అవుతాడు. ఎవ్రీథింగ్ ఆ ఫ్రెండ్షిప్ ఎవరో ఒకరు డౌన్ అవ్వాలి. ఇద్దరు అలా ఉంటే అఖిల్ సోహెల్ ఇద్దరు ఓకే అలాగే అదే యాటిట్యూడ్తో ఉంటే ఆ ఫ్రెండ్షిప్ బిల్డ్ అవ్వదు. సో ఈ రెండు ధ్రువాలు, ఒకటి ఉత్తర ధ్రువం, ఒకటి దక్షిణ ధ్రువం, అందుకే రెండు కలిసినాయి. వాళ్ళ ఫ్రెండ్షిప్ అదే అంతే. అలాగే మెహబూబ్ సోహెల్ కూడా, కానీ సోహెల్కి అభిజిత్కి అంత ఉండదు. ఎందుకు చెప్పింది కదా, మీది వేరేది మాది వేరే. బట్ ఏంటంటే కొంచెం కలిసినాయి అంతే. సార్ ఇప్పుడు మీరు బిగ్ బాస్ ఫాలో అవుతున్నారు అన్నారు కదా, నేను ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న టాప్ 5 కంటెస్టెంట్స్ మీకు తెలుసు, ఒక్కొక్కరి గురించి మాకు చెప్తారా? మీరేమనుకుంటున్నారు అని. ఇప్పుడు స్టార్టింగ్ అంటే ఒక 1 word ఆన్సర్ కానీ లేదా 1 word సెంటెన్స్ కానీ సోహెల్ గారి గురించి చెప్పండి, యాజ్ ఏ ఆడియన్గానే చెప్తా. సోహెల్ ఫ్రెండ్, అలాంటి ఫ్రెండ్ ఉండాలిరా అనిపిస్తుంది. హారిక చిల్అవుట్ క్యాండిడేట్, అంటే సేమ్ సోహెల్ గారు లాగా కాదు ఒక ఇంట్లో అంటే లైక్ బొమ్మరిల్లో జెనీలియా టైపు అమ్మాయి అంతే. ఓకే, అఖిల్ యాటిట్యూడ్ స్టార్టింగ్ నుంచి అదేనా? అంతే, ఇప్పుడు కూడా అంతే, అలాగే ఉన్నాడు అతను, ఏం మారలా, అలా కనిపిస్తుంటాడు అంతే. చిటికి మాటికి అలగడం, నువ్వే నా దగ్గరికి రావాలి, నేను నీకు సారీ చెప్పడం ఏంటి, కొంచెం యాటిట్యూడ్ పర్సన్ అతను. హరియానా ఆరోగెంట్ ఈ బోల్డ్ వీళ్ళు అంటారు కానీ ఏం ఉండవు, బోల్డ్ లేదు గోల్డ్ లేదు అమ్మాయి, ఒక ఆరోగెంట్ అంతే. అంటే మీకే అంటే నార్మల్గా ఇప్పుడు మీరు అన్నారు కదా బోల్డ్ కాదని, అంటే ఏ ఆస్పెక్ట్లో మీరు అలా అనిపించింది మీకు? అంటే అంటారు కదా తను ఏ కాడు డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ చెప్తుంది, అన్నీ చెప్పదుగా,
ఫేస్ టు ఫేస్ చెప్తుంది అంటే ఆరోగెన్స్, అది ఆరోగెన్స్ బోల్డ్ రెండు ఒకటే. కోపం వచ్చినప్పుడు చూడండి టక్మని తిట్టేస్తాం మనం, దాన్ని బోల్డ్ అనకూడదు. ఇప్పుడు బోల్డ్ అనేటప్పుడు తను చేసిన తప్పు కూడా ఒప్పుకోవాలి, స్టార్టింగ్ నుంచి దాన్ని బోల్డ్ అంటారు. ఈవెన్ తను తప్పు చేసినా ఒప్పుకోవాలి, ఎదుటోడు తప్పు చేసినా నిలదీయాలి. అలా చేయదు కానీ ఎదుటోడు తప్పు చేస్తేనే ఎదిరిస్తుంది, అరుస్తుంది, రచ్చ చేస్తుంది. ఇప్పుడు మీకు ఒకవేళ సోహెల్ గారు లేకపోతే ఇంట్లో ప్రెసెంట్ బిగ్ బాస్లో మీకు నెక్స్ట్ ఇష్టమైన క్యాండిడేట్ అభిజిత్. అభిజిత్లో క్వాలిటీస్ అంటే ఇంటెలిజెన్స్ నెక్స్ట్ ఒకటే. ఎప్పుడు మన ప్రజెంట్ లైఫ్లో కూడా ఇద్దరే తొందరగా గెలుస్తారు, ఇద్దరే ఎక్కువగా గుర్తుండిపోతారు. ఎవరంటే నిజాయితీగా ఆడినాడు, తెలివిగా ఆడినాడు, అంతే. ఓకే, ఇప్పుడు బిగ్ బాస్ అబ్జల్యూట్లీ మీరు ఫస్ట్ ఎవరు విన్నర్ అంటే సోహెల్ గారే అంటారు. ఒకవేళ రన్నర్ ఎవరంటే అభిజిత్. థర్డ్ ప్లేస్ హర్యానా. ఫోర్త్ హారిక. ఫిఫ్త్ అఖిల్. ఓకే సార్, ఇప్పుడు ప్రజెంట్గా మీరు ఆడియన్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? సో సోహెల్ ఇప్పుడు వరకు నాకు తెలిసి తను నా ఫ్రెండ్ అని నేను చెప్పట్లేదు, విన్నర్ అవ్వడానికి అన్ని అర్హతలు ఉన్న ఒక ఏకైక కంటెస్టెంట్ సోహెల్. సో ఓట్ ఫర్ సోహెల్. సార్ ఇప్పుడు ప్రెసెంట్గా ఒకవేళ ఎమ్మటే నార్మల్గా ఇప్పుడు బిగ్ బాస్ అయిపోయాక సోహెల్ గారు బయటకు వచ్చాక మీ షూట్ రెడీ టు షూట్, వెయిటింగ్. అంతేగా ఇక ఎమ్మటే డేట్స్ అయిపోయి స్టార్ట్ చేసేయడమే. డేట్స్ తీసుకోవడం, స్టార్ట్ చేయడం. ఓకే సార్, ఆల్ ది బెస్ట్ యువర్ టీమ్ సార్ అండ్ నెక్స్ట్. థ్యాంక్ యూ సార్.